అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్లో మనం నేర్చుకున్న కొన్ని విషయాలు దాంట్లోంచి కొన్ని మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. సో నథింగ్ న్యూ, మనం విన్న విషయాలే. సో కనుక ఆ విషయాలు మీరు గమనించాలి. అంటే గత కొన్ని వారాలుగా నేను క్లాసెస్ వింటూ ఉంటే నాకు అనిపించినటువంటి ఒక విషయం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, లేదంటే క్రైస్తవ సంఘాల్లో విశ్వాసుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు అంటే నాలో చూసుకుంటూనే నేను గమనిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మొదటిది ఏంటంటే సత్యం సంపూర్ణంగా తెలియకపోవటం. మేబీ వీ కెన్ రిలేట్ టు అవర్ సెల్ఫ్ కూడా. సో సత్యం సంపూర్ణంగా తెలియకపోవటం అనేది ఒక సమస్య. రెండోది ఏంటంటే చాలా ముఖ్యంగా సత్యం తెలుసుకోవాలనేటువంటి కోరిక లేకపోవటం. తెలిసిన దాంతోనే తృప్తిపడిపోయి తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక, ఒక తపన, ఒక బాధ్యత లేకపోవటం గమనిస్తూ ఉన్నాం. మూడోది ఏంటంటే నాకు తెలిసిందే సత్యం అని భావించటం. ఇలాంటి కొన్ని గుంపులు మనం చూస్తూ ఉంటాం, మనం కూడా దాంట్లో కనబడుతూ ఉంటాం. అసలు సత్యం సంపూర్ణంగా తెలియపోవటం, సగం సత్యం మాత్రమే తెలియటం. రెండోది తెలుసుకోవాలనేటువంటి ఆశ, కోరిక, తపన అటువంటిది ఏమీ కనబరచకపోవటం. మూడోది నాకు తెలిసిందే సత్యం అనేసి అదే దూరంలో ముందుకెళ్ళటం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఒకవేళ గమనిస్తే మన కుటుంబంలో కానీ, మన చుట్టూ ఉన్న క్రిస్టియన్ ఫ్రెండ్స్లో కానీ, డిఫరెంట్ చర్చ్ మెంబర్స్తో కలిసినప్పుడు కానీ, ఒక 10 మందిని 20 మందిని చాలా రెగ్యులర్గా మనం వాడేటువంటి పదాల యొక్క డెఫినిషన్స్ అడిగితే, ఆ డెఫినిషన్స్ అడిగితే 10 మంది దాదాపుగా 10 రకరకాల సమాధానాలు ఇవ్వటం మనం చూస్తాం. అంటే ఎవరైనా కృప అంటే ఏంటి అని అడిగామనుకోండి, వాళ్ళకి తెలిసినటువంటి సత్యంలో నుంచే సమాధానం వస్తుంది. నాకు 10% తెలిస్తే దాంట్లోంచి సత్యంలోంచి సమాధానం, ఇంకొకరు 50% తెలిస్తే దాంట్లో నుంచి, ఒకరికి సత్యమే తెలియదు తెలుసని అనుకుంటా ఉంటారు దాంట్లోంచి సత్యం. సో దే మేక్ దేర్ ఓన్ డెఫినిషన్. సో ఆశీర్వాదం అంటే ఏంటి, సో దాని వాళ్ళ సొంత డెఫినిషన్. రక్షణ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు అన్నప్పుడు రకరకాల సమాధానాలు. అంటే ఒక కామన్ గ్రౌండ్ మీద మనం ఉండటానికి కనబడం చాలాసార్లు ఆ డిఫరెన్సెస్ చాలా ఈజీగా మనకు కనబడిపోతూ ఉంటాయి. మన రెగ్యులర్ ఫ్రెండ్స్లో మనం మాట్లాడినా కూడా ఈ విషయాలు తెలుస్తాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, యేసు ప్రభు ఎవరు అని అడిగామనుకోండి, ఆయన్ని రిప్రజెంట్ చేసే విధానం కూడా రకరకాలుగా, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని చెప్పకుండా వేరే రకంగా ఆయన ప్రజెంట్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది కేవలం విశ్వాసుల్లోనే ఇట్లాంటి ధోరణి ఉందా అంటే అన్ఫార్చునేట్లీ సంఘ నాయకుల్లో, సంఘ కాపురుల్లో కూడా ఈ ధోరణి చూస్తూ ఉన్నాం. సో బేసికల్లీ ఏంటంటే రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. సో మనం కామన్ గ్రౌండ్కి రావాలి అన్న విషయాన్ని చెప్తా ఉన్నాను. కానీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం, గత కొన్ని నెలలుగా మన చర్చ్లో జరిగేటువంటి టీచింగ్ బోధ ద్వారా నాకేమనిపిస్తూ ఉందంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్. కొన్ని పదాలకి, కొన్ని విషయాలకి నిజమైన అర్థాలు తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నామేమో అనిపించింది. అంటే డిస్కవరింగ్ యాక్చువల్ డెఫినిషన్స్. ఎందుకంటే మీరు గత కొంతకాలం చూస్తే చాలా ప్రాముఖ్యంగా అసలు పాపం అంటే ఏంటి, చాలా ఫౌండేషనల్ అండ్ బేసిక్ టీచింగ్, దాని గురించి బోధ చాలా అవసరం అన్న విషయం నాకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే పాపం అన్నప్పుడు మన డెఫినేషన్ ఒకటి ఉంది, కానీ పాపం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క ఆలోచనకు దూరంగా జీవించడమే పాపం. సో నీతి అంటే ఏంటి అది కూడా మనం నేర్చుకున్నాం. న్యాయం అంటే ఏంటి, అసలు నిజమైన భక్తి అంటే ఏంటి, ఇవన్నీ వాస్తవానికి చాలా మూలపాఠాలు. కానీ మూలపాఠాల్లోనే రకరకాల డెఫినేషన్స్ మనందరికీ ఉన్నాయన్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. సో నిజమైన భక్తి అంటే ఏంటి, నిజమైన ఆరాధన అంటే ఏంటి, అసలు ఉపవాసం అంటే ఏంటి, జనరేషన్స్ నుంచి రకరకాల థాట్ ప్రాసెస్. ఉపవాసం అన్న వెంటనే కడుపుగా మార్చుకోవాలి, ఖచ్చితంగా టీవీ చూడకూడదు, ఇలాంటి థాట్ ప్రాసెస్లోనే ఇంకా ఫౌండేషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ దాంట్లోనే ఉండిపోయాం అన్న విషయం మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. దేవుని కృపను బట్టి మనం ఆ స్థితిలో లేము, నేర్చుకుంటా ఉన్నాం. బట్ నాకు అనిపించింది ఏంటంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్, ట్రయింగ్ టు డిస్కవర్ ద ట్రూ డెఫినిషన్స్ యాజ్ పర్ ద బైబుల్. సో ఆ ప్రాసెస్లోనే మనం నేర్చుకుంటా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ టీచింగ్ ద్వారా చిన్న చిన్నగా దేవుడు అన్మాస్క్ అవుతున్నాడేమో వ్యక్తిగతంగా నా భావన, రిఫ్లెక్షన్స్ కాబట్టి
దేవుడు అన్మాస్క్ అవుతా ఉన్నాడు, తను ఎవరో కొంచెం స్పష్టంగా చూడగలుగుతున్నాం. నేను ఒక బొమ్మ వేసుకొని ఉన్నాను, నాకు ఒక ఆలోచన ఉంది, దేవుడు అంటే ఇతను అన్న విధంగా. కానీ నేర్చుకుంటున్నటువంటి బోధ ద్వారా చిన్నగా అన్మాస్క్ అవ్వటం, అరే దేవుడు ఇలా ఉంటాడా, దేవుడు ఇలా ప్రవర్తిస్తాడా, అసలు దేవుని యొక్క హృదయం ఇదా, అలాంటి ఆలోచనలు. సో ఇది అర్థమయ్యే కొందుకి ఏం జరుగుతూ ఉందయ్యా అంటే సంతోషంగా సమర్పించుకోవటం, చాలా ఇష్టంగా తను వెంబడించటం, ఆ కోరికలో కూడా స్పష్టత రావటం నేను గమనిస్తూ ఉన్నాను. సో ఇది చాలా ప్రాముఖ్యం. వీ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద టీచింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో అలా అయితే బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అని అడిగామనుకోండి, దానికి కూడా మళ్ళీ రకరకాల సమాధానాలు. ఒక్కొక్కరికి వాళ్ళకి తెలిసిన సత్యంలోంచి సమాధానం, వాళ్ళకున్న అవగాహనలోంచి సమాధానం. 10 మంది కూడా 10 రకాలుగా చెప్తారు. అది కూడా వీళ్ళందరూ కూడా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంఘంకి వెళ్తున్నటువంటి వ్యక్తులే. అయితే అసలు దేవుని యొక్క హృదయం ఎక్కడ ఉంది, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ఆయన కోరిక ఏంటి, ఆయన తపన ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఇవి మనకు తెలియకుండా అసలు దేవుని మనం ఆరాధించడం కష్టం. ఆ ఆరాధనలో నిజమైనటువంటి ఎసెన్స్ రాదేమో అని నా భావన. ఎందుకంటే ఆయన హృదయంలో ఏముందో తెలుసుకున్నప్పుడు మనం సరిగ్గా ఆయన ఆరాధించగలం. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాయని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాను. అసలు బైబిల్లో ఉన్న దేవుడు ఎవరయ్యా అంటే ముఖ్యంగా పేదల ఏడ్ల కనికరం చూపించేవాడు ఆయన. చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పేదల ఏడ్ల కనికరం చూపించేవాడు, వారి యొక్క ఆర్థిక స్థితి గురించి ఆలోచన చేసేవాడట, పేదల యొక్క అప్పుల గురించి కూడా కన్సర్న్ కలిగినటువంటి వాడు ఈ దేవుడు. విరిగి నలిగిన హృదయం గల వాళ్ళకి ఈ దేవుడు చాలా సమీపంగా ఉంటాడట. అనగారిగిన వారు, లేదంటే దేనికి పనికిరాని వారు, వారి దగ్గరికి ఈయనే సువార్త చెప్పడానికి తను సమర్పించుకున్నాడు అన్న విషయం. గుండె పగిలిన వారిని బాగు చేయడానికి వచ్చినటువంటి వాడు ఈయన. బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడానికి వచ్చిన అతను దేవుడు. ఒకసారి కీర్తనలు 34వ అధ్యాయం ఎవరైనా చదివితే బాగుంటుంది. మీరు అందరూ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి, తెలిసినటువంటి రెఫరెన్సే కాంటెక్స్చువల్గా. కీర్తనలు 34:18 వచనం. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగాపదు. యెషయా 61వ అధ్యాయం 1వ వచనం. ఇది కూడా ఒక్కసారి చదువుదాం. అంటే దేవుడు ఎవరు అన్నప్పుడు మనం ఇచ్చే డెఫినేషన్స్లో నుంచి ఇంకొంత అర్థం చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును. చాలు. అది ఇది మనం లాస్ట్ టైం కూడా చూసాం. బేసికల్గా ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే పేదల గురించి, విరిగి నలిగిన వారి గురించి, బందీల్లో ఉన్న వారి గురించి, ఓకే, గుండె పగిలిన వారి గురించి, ఏ దిక్కు లేని వారి గురించి, వాళ్ళ గురించి తప్పించిపోయేటువంటి దేవుడు అన్న విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా అనాథుల గురించి కన్సర్న్ కలిగినటువంటి వాడు. అంటే అసలు తల్లిదండ్రులు ఎవరూ లేకుండా, వాళ్ళకి ఎటువంటి గౌరవం లేకుండా, వాళ్ళు ఎవరో పట్టించుకునేటువంటి ఒక సమాజంలో వాళ్ళ వైపు ఈయన చాలా ప్రేమగా చూసేటువంటి దేవుడు. అనాథులకి ఆయన తండ్రి అని చెప్పుకున్నటువంటి సందర్భాలు అనేకం మనం చూస్తూ ఉంటాం. విధవరాండ్లకు రక్షకుడుగా ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు. విధవరాండ్లు అన్నప్పుడు ఎవరయ్యా అంటే వాళ్ళు కూడా చాలా అవసరం లేనటువంటి వ్యక్తులు బేసికల్గా ఆ సమాజంలో, ఈ సమాజంలో కూడా. అయితే అటువంటి వారి ఎడల ఈయన రక్షకుడుగా ఈయన కనబడతా ఉన్నాడు. కుష్ఠరోగుల గురించి ఆయన ఆలోచించేటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పాత నిబంధనలో ఈ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు, లెపర్స్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కమ్యూనిటీ నుంచి బయట ఒక ప్రాంతం వాళ్ళకి వేరుగా ఇచ్చేసి ఒక దీవిలోనో లేదంటే ఆ బోర్డర్స్లో నుంచి బయట ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళు సపరేటెడ్, ప్రొహిబిటెడ్, వెలివేసిన వారు. దేవుడు అంట ఆయన ఉండే స్థలం నుంచి నడుచుకుంటా వాళ్ళ స్థలంలోకి వెళ్ళి వాళ్ళ గురించి ఆలోచన చేసేటువంటి వాడు దేవుడు. సో ఇటువంటి దేవుడిని మనం కొలుస్తూ ఉన్నాం అన్న విషయాన్ని మీరు గమనించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం ఒకసారి చదువుదాం.
40 నుంచి 42 వచనాలు, 2 వచనాలు మీరు అందరూ కూడా చూడాలని కోరుతా ఉన్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 42. ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఒక లెపర్, అంటే ఒక లెప్రసీ వచ్చినటువంటి వ్యక్తి, ఎవరు కూడా తన దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేనటువంటి పరిస్థితి, ఆయన బ్రతుకున్నా కూడా మనిషిగా ఎంచని ఒక పరిస్థితిలో దేవుడట ఆయన దగ్గరికి వెళ్ళాడంట, తానే వాలంటీర్గా అన్ని బౌండరీస్ని కొట్టిపడేస్తా అక్కడ ఉన్న ట్యాబూస్ అన్నిటినీ ఆయన కంప్లీట్గా డిజార్డర్ చేసేసి తానే ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి తనను తాకటం. అంటే దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఏంటయ్యా అంటే చాలా అవస్థలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అనాథుల గురించి, వితంతుల గురించి, కుష్ఠరోగుల గురించి, గుండె పగిలిన వారి గురించి, ఇటువంటి దేవుణ్ణి మనం కొలుస్తూ ఉన్నప్పుడు ఇంకా మనం సువార్తల్లో కూడా చూస్తే ఏంటంటే తప్పిపోయిన వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. సో ఈయన ఎప్పుడూ కూడా వీళ్ళ ఎడ్ల ఉన్నటువంటి కన్సర్న్ మనం చూస్తాం, బానిసల ఎడ్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. సో దేవుని హృదయం వీటి మీద ఉన్నప్పుడు ఒకవేళ మన ఆలోచన అసలు ఇట్లాంటి వాటి మీద లేకపోతే బహుశా దేవుడు మనకు తెలియదేమో అనేటువంటి ఒక భావనలోకి మనం రావాలి. మనం ఎల్లప్పుడూ ఏమనుకుంటామంటే మనం రెగ్యులర్గా సండే చర్చ్కి రావాలి, మన బైబిల్ స్టడీ మనం చేసుకోవాలి, ఫ్యామిలీగా మనం కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలన్న చోట ఒకవేళ ఆగిపోతే బైబిల్లో ఉన్న దేవుడు మనకు బహుశా తెలియదేమో. ఎందుకంటే దేవుడు హృదయం దగ్గరికి వెళ్ళే కొలది మనకు కనిపించే దృశ్యాలన్నీ కూడా ఇయ్యే. అలా అని చెప్పి ఒక సోషల్ యాక్టివిస్ట్ అయిపోవాలంటే అది కూడా కాదు, అది కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఎక్స్ట్రీమ్. విశ్వాసంతో పాటు క్రియలు రెండు కలిసి నడవాలట. కేవలం విశ్వాసం మాత్రమే ఉంటే అవి మృతం, ఓన్లీ క్రియలు ఉన్నా కూడా అది మృతమే. సో విశ్వాసము మరియు క్రియలు రెండు కలిసి నడవాలి అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. సో గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు హృదయంలో ఉన్న విషయాలు, లేదంటే దేవుడికి ఏ విషయాల మీద ఆసక్తి ఉందో, ఏ విషయాల మీద కన్సర్న్ ఉందో వాటి గురించి అసలు మనకి ఏం పట్టట్లేదు అనుకోండి, బహుశా మనకు దేవుడు తెలియదేమో. దాన్ని ఏమన్నారంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ గుడ్డితనం. మనం ఏంటంటే కేవలం సంఘానికి వచ్చి సంఘంలో కూర్చొని చక్కగా చెప్పినవి అని విని రాసుకొని వెళ్ళిపోయి ఫ్యామిలీగా చక్కగా క్రైస్తవులుగా బ్రతికేస్తే సరిపోతుందేమో అనే చోట ఒకవేళ ఆగిపోతే మనం ఇంకా ఫౌండేషనల్ క్రిస్టియన్స్ లానే ఉన్నట్టు, దేవుని యొక్క మనసు బహుశా అర్థం కాలేదేమో అన్న విషయం. సో లాస్ట్ వీక్లో కూడా మనం సబాత్ గురించి నేర్చుకున్నాం, డివోషన్, నిజమైన భక్తి ఏంటో మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలీల విషయంలో కూడా మనం ఇదే దూరం చూసాం. దేవుడు ఎవరో తెలుసు, దేవుడితో చాలా క్లోజ్గా వాళ్ళు నడుస్తూ ఉన్నారు, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు, కానీ దేవుడికి ఇష్టమైన పనులు వాళ్ళు చేయట్లేదు. చేయకపోగా దేవా నువ్వెందుకు మా ప్రార్థన వినట్లేదు, నువ్వెందుకు మా ఇష్టాలను తీర్చట్లేదు, నువ్వెందుకు మా కోరిక తీర్చట్లేదు అనేటువంటి ప్రశ్నలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఒక్కసారి యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూద్దాం, 2వ వచనం ఒకసారి చదవండి. యెషయా 58వ అధ్యాయం 2వ వచనం. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొననిచ్చ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయింతురు. చాలా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే న్యాయ విధిని వింటున్నటువంటి వారుగా నటిస్తూ ఉంటారట ఇజ్రాయేలీలు అందరూ కూడా. అంటే ఆయన చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు, చాలా జాగ్రత్తగా రాసుకుంటూ ఉంటారు, చక్కగా తలూపుతూ కూడా ఉంటారు. ఓకే, నీతిని అనుసరించే వాళ్ళుగా ప్రవర్తిస్తారంట. అసలు వీళ్ళు నీతి తప్ప అవినీతి చేయని ప్రజలు, వీళ్ళంత మంచోళ్ళు బహుశా హైదరాబాద్లో జల్లీలు పెడితే దొరకరు వీళ్ళు తప్ప అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. దేవుని మార్గాలు మాకు అతి ప్రియం, దేవుని మార్గాలంటే మాకు చాలా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారంట ఇజ్రాయేలీలు.
వాళ్ళని ఉద్దేశించి దేవుడే మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు. ఒరే బాబు, మీరు ఆరాధనకు వస్తారు, మీరు టెంపుల్కి వస్తారు, చేయాల్సినటువంటి మత సంబంధమైన పనులన్నీ చేస్తారు, ఇది తప్ప వేరే అసలు యావే లేనట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారని మాట్లాడతా తర్వాత ఇజ్రాయేలీలు ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. 3వ వచనం చదువుతారు సిస్టర్, మీరు కూడా వాక్యం చూస్తా ప్రయత్నం చేయండి. 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. ఇలా ప్రవర్తిస్తా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవా, మరి మేము అవన్నీ చేస్తూ ఉన్నాం, మత సంబంధమైనవన్నీ చేస్తూ ఉన్నాం, మరి మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోరికలు కొన్ని ఉన్నాయి, మరి వాటిని ఎందుకు నువ్వు చూడట్లేదు, ఎందుకు మేము మా ప్రాణాన్ని ఆయుష్ పెట్టుకుంటే నువ్వు వాటి గురించి ఎందుకు కన్సర్న్గా లేవన్నప్పుడు దేవుడు తర్వాత సమాధానం ఇస్తాం ఏంటో మనం చూసాం లాస్ట్ వీక్లో అసలు ఉపవాసం అంటే ఏంటి, దాని యొక్క అవసరత ఏంటి, ఉపవాసం ఉన్నప్పుడు దాంట్లో ఉండాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా 3, 4, 5, 6 వచనాల్లో దేవుడు మాట్లాడుతూ మనం చూసాం. ఏంటంటే వివాదాలు ఆడకూడదు, కలహాలు ఆడకూడదు, పనివారిని కఠినమైన పని చేయకూడదు. సో ఇలాంటి విషయాలన్నీ మాట్లాడతా అసలు మీరు చేసేటువంటి ఉపవాసం వల్ల అసలు ఎటువంటి ఉపయోగం లేదు, అది నాకు అనుకూలమైంది కాదు, నేను కోరుకున్నది కాదు, కేవలం మీరు చర్చికి వచ్చి వాక్యం చదువుకొని లేదంటే బుక్ రాసుకొని మీ ఫ్యామిలీ వరకే మీరు ఉంటే బహుశా ఓవర్ ద టైమ్ దేవుడికి ఇబ్బంది కనిపించేస్తుందేమో ఆ లైఫ్ స్టైల్. యాజ్ ఏ చిల్డ్రన్ ఒకవేళ అప్పుడే విశ్వాసంలోకి వచ్చి ఎదుగుతూ ఉన్నప్పుడు అటువంటి లైఫ్ స్టైల్ ఓకే, కానీ మనం మెచ్యూర్ అవుతా కొన్ని సంవత్సరాలుగా సంఘంలో ఉంటా కేవలం బేసిక్స్లోనే మనం స్టిక్ అయిపోయి దేవుడి వైపు చూస్తా ప్రభువా ఐ లవ్ యూ అంటే దేవుడు ఇబ్బంది పడతాడేమో అని నా భావన. అరే మీరేం అర్థం చేసుకుంటున్నారు, నా ఆలోచనలు ఏంటి, నా హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఏంటి, నా ఉద్దేశాలు ఏంటి, మీరు ఇంకా కిండర్ గార్డెన్ బిలీవర్స్ లాగా ఉంటే ఎలా అని మాట్లాడుతూ ఆయన నిజమైన ఉపవాసం ఏంటి అనేది 6వ వచనంలో మీరు చూస్తే సిస్టర్ 6వ వచనం ఒకసారి చదువురా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్చుకొనిన ఉపవాసము కదా. సో లాస్ట్ వీక్ దీని గురించి మనం నేర్చుకున్న వాస్తవానికి అదే మనం గుర్తు చేసుకోవడానికి చేసే ప్రయత్నం. మనం చేయాల్సినటువంటి పనులు చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే విశ్వాసము క్రియలు రెండు కలిసి నడవాలి. రెండు కూడా 2 పట్టాలు లాంటివి అంట. ఒక పట్టా లేకపోయినా కూడా రైలు కూలిపోతుంది. కేవలం విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా అది మృతమే, కేవలం క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా అది మృతమే. సో దేవుని హృదయంలో ఉన్న విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోలేకపోతే మనం చేసే ప్రార్థనలు కూడా దేవుడు ఏమంటాడంటే ఎందుకు చేస్తున్నారు ప్రార్థన, ఎందుకు మీరు ఆఫరింగ్ ఇస్తున్నారు, ఎందుకు మీరు ఇంత ప్రయాసపడి సండే వస్తున్నారు, మీరు చాలా మంచి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు కదా అనేటువంటి మాటలు మనం బహుశా దేవుడి దగ్గర నుంచి మనం వినొచ్చు. అయితే అసలు వీళ్ళు ఉపవాసం చేసినా ప్రార్థించినా దేవునికి ఎందుకు వినబడట్లేదో కూడా దేవుడు సమాధానం చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా స్పిరిచువల్గా యాక్ట్ చేస్తున్నారు, దేవుడు హృదయంలో ఉన్న విషయాల్ని గమనించడానికి ప్రయత్నం చేయట్లేదు. దేవుడికేమో వీళ్ళు చేసే మత సంబంధమైన విషయాలన్నీ కూడా ఇబ్బందికరంగా కనబడతా ఉన్నాయి. అయితే వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రభువా చేయట్లేదంటే దేవుడు దానికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. 59వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఏమైపోయిందంట, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మత సంబంధమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు, కానీ దేవుడు వారి ప్రార్థన వినపోవడానికి కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ పాపాలు అడ్డుకొచ్చేసినాయి అంట. పాపాలు అడ్డుకొచ్చినాయి కనుక ఆలకింపుకున్నాడు. ఒక చోట ఏమని ఉంటుందంటే ఆకాశమే అడ్డుగా ఉందంట, వీళ్ళ ప్రార్థనలు దేవుడి దాకా వెళ్ళనీయకుండా ఆకాశమే అడ్డుగా ఉందట. ఇంకొక చోట 59 2వ వచనంలో మొదటి అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు నేను దాచుకుంటా ఉన్నాను, ఎంత ప్రార్థించినా నేను వినను. దేవుడే స్వయాన్ని చెప్తున్నటువంటి మాటలు. ఒకవేళ దేవుని హృదయంలో ఉన్న విషయాలని గమనించకుండా మన విశ్వాస యాత్రను కేవలం మనకు అర్థమైన సత్యంలోనే మనం ముందుకు నడుచుకుంటా వెళ్తే దేవుడే స్వయంగా తన కళ్ళు మూసుకుంటాడట. దేవుడే స్వయంగా తన చెవులు మూసుకొని ప్రార్థన వినకుండా ఆయన ఉంటాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాటలు. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందయ్యా అంటే ఉపవాసం అన్నా, ప్రార్థన అన్నా, భక్తి అన్నా, క్రైస్తవ జీవితం అన్నా మతపరమైనటువంటి పనులు మాత్రమే చేస్తామంటే
దేవుడు ఖచ్చితంగా తన ముఖం తిప్పేసుకుంటానని చాలా స్పష్టంగా వాక్యంలో ఎక్కడ చూసినా మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం మతపరమైనటువంటి పనులు మాత్రమే చేస్తూ ఉంటే అది దేవుడు ఆశించినటువంటి క్రైస్తవ జీవితం కాదు. దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు హృదయంలో ఏ విషయాలు ఉన్నాయో అలాంటి విషయాలు మన హృదయంలో కూడా ఉండాలి. వాటిని మనం నేర్చుకోవాలి, దానికి తగినట్టుగా మనం స్పందించాలి. అప్పుడు మాత్రమే దేవుడికి ఇష్టమైనటువంటి భక్తి మనం చేయగలం. సో ఈ విషయాలని మనం అర్థం చేసుకుంటా ఈ సత్యంలోంచే మన ఆరాధన రావాలి, ఈ సత్యంలోంచే మన ప్రార్థన రావాలి, ఈ సత్యంలో నుంచే మన సమర్పణ కూడా రావాలి.